జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలో గురువారం సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సీడ్ పత్తి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సీడ్ పత్తిపై వస్తున్న పుకార్లపై మాట్లాడారు. అనంతరం రైతులకు ఇచ్చిన కంపెనీలలో క్రిస్టల్ ర్యాలీస్, మైకో, నూజివీడు, శ్రీరామ, కావేరి, నార్త్ సీడ్ కంపెనీ వెరైటీలు ఉన్నాయని అన్నారు. తాను ఇచ్చిన కంపెనీలలో రైతులకు సీడ్ పత్తి పీకివేయమని రైతుకు చెప్పలేదని చెప్పారు. 1 ఎకరాకు 2 క్వింటాలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. ఫెయిల్ అయిన రైతులతో 80 నుండి 89% జీఓటీ ఇచ్చిన, ఇక ఫెయిల్ అయితే రైతులు రీజీఓటీ పెట్టి మళ్ళీ ఒకసారి కంపెనీ ద్వారా మాట్లాడి రైతులకు న్యాయం చేయవలసిందిగా కంపెనీలను కోరుతున్నట్లు కూడా తెలిపారు. పైననే పోగొట్టుకున్నాము. మాకు న్యాయం జరగాలంటే ఎవడు పట్టించుకున్నాడు? అనగానే జరిపోయి ఆడ కూర్చున్నాడు, ఆడలేదు. మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఇంకా కలెక్టర్లో పోతే కలెక్టర్ పోయినాడు, ఆడ పోయినాడు. మాకు న్యాయం జరిగితేనే, మాకేమైనా పంట నష్టం వేస్తేనే ఊకుంటాము, లేదంటే ఇంకా మా హైకోర్టు పోతుండము, ఇడవము. పిల్ల తల్లి నూనెదాయి సాయల్లా మాము చేను ఇప్పుడు బెరికేసుకుంటేనంటే ఇన్ని దినాలు ఏం చేశారు? గింజలు ఏంటికి ఇచ్చిండ్రు వాళ్ళు? అట్టోళ్ళు గింజలు ఇయ్యనట్టు ఉండాలబ్బా. గింజలు ఇచ్చి కాసి అన్ని చేసి పెట్టారని ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వాడెట్లా ఆఫీసర్ ఎట్లా ఒక ఈడు ఆర్గనైజర్ ఎట్లా ఇది వాళ్ళు వాడు ఈడు కలిసి నాటకం చేసి కంటిన్యూ చేసుకోండి, మీకు ఏం అభ్యంతరం లేదు. సరే, రకరకాల పేపర్లు రావచ్చు, ఈరోజు ఏ పేపర్లో వచ్చినా దానికి వాళ్ళకి సంబంధం లేదు. కొన్ని కంపెనీలు ఏదో చెప్పుకున్నా కూడా మేము ఆ కంపెనీల దగ్గరికి పోయి లేదు రైతు నష్టపోతున్నాడు, ఖచ్చితంగా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేసినాము. దానికి కూడా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించినాయి. మీరు ఇటువంటి అపోహలు నమ్మొద్దండి. మన కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి. పేమెంట్ సరే ఈరోజు మార్కెట్ లేదని రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. రకరకాల వెరైటీలు వచ్చినాయి. ఈసారి మార్కెట్ ఇబ్బంది ఉంది, పేమెంట్లు ఇబ్బంది అయితే కొత్త ఉన్నాడాలు వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి సరే, రైతులకు మీరు పేమెంట్ మీరు ఇచ్చినా, అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేసుకుంటాం కాబట్టి మీరు చేసుకున్నామని ధైర్యం మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. సరే, పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి తోడుగా ఉన్నాం. కంప్యూటర్తో రిక్వెస్ట్ చేసి కన్సిడర్ అనుకోండి, లేకుంటే రీజిబోర్డ్ అన్ని పెట్టించినాం. ఈరోజు మా మీద నమ్మకం ఉన్న దానికి ఇన్ని సంవత్సరాలు మాత్రం రైతులు ఉంటారు. మేము కానీ ఏదైనా ఇబ్బందులు పెట్టింటే మా దగ్గర అయితే రైతులు అయితే ఉండరు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నాకు నచ్చకపోతే ఇంకో కంపెనీ పోతా, నచ్చితే ఇంకో కంపెనీ తెచ్చుకుంటాం. కానీ ఈరోజు రైతు కూడా సీడ్ పత్తి విషయంలో సరే నమ్మకం ఉంది కాబట్టి మన దగ్గర ఉంటారు. నమ్మకం కోల్పోతే మరి అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉండడానికి దానికి మీకు అర్థం చేసుకోవాలి. ఈ రైతుల విషయంలో మరి కంపెనీల విషయంలో కూడా మరి ఎమ్మెల్యే గారిని తీసుకొని మన అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోయినాం, పొల్యూషన్ బోర్డు పోయినాం.